అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో. ఉద్యమ సమయం నుండి అధికార పార్టీలో 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి చిట్టి దేవేందర్ రెడ్డి ఎన్నో పదవులు ఆశిస్తూ ముందుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా డీసీసీబీ చైర్మన్ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానికి సంబంధించి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు, బీఆర్ఎస్ పార్టీ వీడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే అంశంపైన మనతో పాటు చిట్టి దేవేందర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు? మన పెద్ద పెద్ద నాయకులు అయితే ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళు చేసిన తప్పులను చూస్తుంటే, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్లో మేము తెల్లాలేసే హరీష్ అన్నతోటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఉన్నాం. ఎందుకంటే డెవలప్మెంట్ అనే దానిలోనే పోయాం. మేము డెవలప్మెంట్ చేశారు, కాళేశ్వరం వచ్చింది, అన్నీ కూడా చేసిండ్రు. చేసిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ చూస్తూ ఉంటే, ఈ కుంభకోణాలు ఇవన్నీ చూస్తూ ఉంటే కొంచెం బాగా అనిపించలేదు. దానికి మనము గవర్నమెంటు 2 నెలలు 3 నెలలు కూడా కాకముందుకే నువ్వు రుణమాఫీ చేస్తలేవు, నువ్వు ఇది చేస్తలేవు, అది చేస్తలేవు అని అనడంతో అసలు మనం 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉంటే రుణమాఫీ చేయలేకపోయినాం. ఒక్కొక్క రైతు ₹1,00,000 రుణమాఫీకి ₹1,00,000 లోన్ తీసుకున్న రైతుకి 80,000 రూపాయల వరకు ఇంట్రెస్ట్లే అయినాయి. ఆ 1,80,000కు అందరికి కూడా ఇవ్వలేకపోయినాం. కొంతమందికే ఇచ్చాం. కొంతమందికి ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలలో ఇవ్వలేని మనము ఒక వేరే గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ని మనము ఒక నెల రోజులకే 10 రోజులకే 9వ తారీఖు 8వ తారీఖు అని చెప్పడంతో నిజంగా మనం ఎంతో తప్పు చేస్తున్నాం. ఎంత బాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు, ఆయనకు ఒక ఏడాదో 2 ఏళ్ళలో టైం ఇస్తే ఏం చేస్తాడని చూడాలి తప్ప 2 రోజులకే నువ్వు చేయలేదంటే ఎక్కడికి వెళ్ళి చేస్తారనే దాని మీద కొంచెం మనసు ఇది మార్చుకోవడం జరిగింది. ఓకే, అంటే కేసీఆర్ గారికి ఎంతో సన్నిధిగా ఉన్నవారు మీరు, హరీష్ రావు కూడా ఉన్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్కు ఓటు వేయాలని చెప్పి అడిగినవారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం వల్ల ప్రజలకు ఏం చెప్తారు మీరు? ప్రజలకు ఒకటే 6 గ్యారంటీలకు ఆకర్షితులమైనాం. ఆ ప్రజలకు అందరికీ కూడా నిజంగా నిరుపేదలకి ఎక్కడికి పోయినా కానీ బస్సు ఫ్రీ, ఎవరికైనా కానీ 500కే సిలిండర్. ఎందుకంటే మనము 400కే ఇస్తామన్నాం, వాళ్ళు 500కి ఎట్లా ఇస్తారని అడుగుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మనము 2,500 రూపాయలు మనం ఇస్తే మనం 3,000 ఇస్తామని చెప్పినాం. రేవంత్ రెడ్డి ఎలా ఇస్తాడని అడుగుతూ ఉన్నారు. కంపల్సరీగా అవన్నీ స్కీమ్స్ కూడా ఇస్తారు. దానికి రుణమాఫీ కూడా మనకు జూన్ 15 వరకు తప్పకుండా ఇవ్వకపోతే నా గవర్నమెంట్ని నేను డిజాల్వ్ చేసుకుంటాను తప్ప నేను ఇవ్వడానికే ఉన్నానని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. కంపల్సరీగా ఆ రుణమాఫీ కూడా అంటే రుణమాఫీ అంటే అది ₹1 2 రూపాయలతోటి అయ్యేది కాదు. అది 30-35 లక్షల రూపాయలు రుణమాఫీ చేయవలసి వస్తుంది రైతులకు. దానికి కొంచెం టైం తీసుకొని ఒక 6 నెలలో 7 నెలలో టైం తీసుకొని చేస్తామంటా ఉన్నారు. కాబట్టి మాకు నిజంగా మేము చాలా క్లోజ్గా ఉన్నాం హరీష్ అన్నతోటి కానీ కేసీఆర్ గారితో కానీ. అభివృద్ధి అయింది, అభివృద్ధి కాలేదని మేము అనడం లేదు. అభివృద్ధి అయింది కానీ నిజంగా ఎవరిని పట్టించుకోకుండా ఎవరిని చేయకుండా అంతా మా కొండపాక మండల హెడ్ క్వార్టర్ కనీసం పోలీస్ స్టేషన్ కనీసం హరీష్ అన్న హాస్పిటల్కి ఇంత బాగా చేశారు. మా దగ్గర ఒక 30 బెడెడ్ హాస్పిటల్ పెట్టమంటే కూడా మా దగ్గర ఎందుకు అని. ప్లస్ అదే కాకుండా అన్ని గ్రూపులను అందరు నాయకులను అందరినీ రోజుకొకరి మీద చేసి రోజుకొకరితోటి మాట్లాడి రోజుకొక డెవలప్మెంట్. మా విలేజ్లో 4 సంవత్సరాల నుంచి రోడ్లో ఇండ్లు కూలగొట్టాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇచ్చాం, డబుల్ బెడ్రూమ్లు కూడా ఇచ్చాం. ఈ రాజకీయ నాయకులలోనే అందరం టీఆర్ఎస్లోనే ఉన్నాం, అందరం కూడా ఉండి కూడా ఆ రోడ్డు కూడా చేయలేకపోయినాం. నిజంగా నడి ఊర్ల నుంచి వస్తుంటే అది ఒక వల్లగాడలాగా ఉంది. అది హరీష్ అన్న దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి 100 సార్లు 1000 సార్లు తీసుకుపోవడం కూడా జరిగింది. అంటే సామాజిక సేవా కార్యక్రమంలో చిట్టి దేవేందర్ రెడ్డి ఎంతో ముందుండి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అటువంటి ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉందని అనుకోవచ్చా? తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మా కొండపాక మండల హెడ్ క్వార్టర్ కాబట్టి పోలీస్ స్టేషన్ కానీ మార్కెట్ కానీ తప్పకుండా ఈ రోడ్డు కానీ మండలానికి కానీ జిల్లాకు కానీ తప్పకుండా మంచి పనే చేస్తాం, మంచిగానే ఉంటాం. అందరితోటి రైతులతోటి కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా కానీ మాకు తెలిసిన వెంటనే, ఎందుకంటే మేము హరీష్ రావు గారితో కొన్ని నేర్చుకున్నాం, ప్రజలకు ఎట్లా సేవ చేయాలి ఏం చేయాలనే దానిలో నేర్చుకున్నాం. కాబట్టి తప్పకుండా ప్రజలకు సేవ చేయడానికి మేము ముందు ఉంటాం. ఓకే, అంటే చివరిగా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నీలం మధుకు ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు? తప్పకుండా బీసీ బిడ్డ నీలం మధు యంగ్ చిన్న కుర్రోడు కాబట్టి ఆయనకు బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రజలందరూ కూడా. ప్రతి ఒక్కరు కూడా మేము ఒక 1,00,000 మెజార్టీ వరకు కూడా రావచ్చని నేను, అంటే జిల్లా అంతటా కూడా నాకు సంబంధాలు ఉన్నాయి, జిల్లా అంతటా కూడా మేము తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే వెంకటరామరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నేను ఒక 100 కోట్లు పెడతాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను అన్నాడు. కలెక్టర్ కంటే పెద్ద పోస్ట్ ఎంపీ పోస్ట్ కాదు. ఎందుకంటే కలెక్టర్ కనుక ఉంటే బీద ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఎంతైనా ఆకాశమే అద్దుగా సేవ చేయొచ్చు. 10 కాన్స్టిట్యున్సీలు మన జిల్లాలో ఎక్కడైనా కానీ ఏదైనా చేయొచ్చు. ఇప్పటివరకు అయితే అందరినీ బెదిరించి అందరి భూములు గుంజుకొని మంత్రి హరీష్ రావు గారు చెప్పినా
కానీ వాళ్ళకి సరి అయిన నష్టపరిహారం ఇవ్వకుండా మేము కూడా కొన్ని ఊళ్ళు ఇస్తే ఆ మల్లన్న సాగర్లో పోయిన ఊర్లకి పోయి మేము వాళ్ళ చావిడీలలో కూర్చొని వాళ్ళకి దండం పెట్టి కాళ్ళు పట్టుకొని వాళ్ళతో సంతకాలు పెట్టించాం. వాళ్ళకు ప్యాకేజ్ ఇవ్వలేదు, ప్యాకేజ్ ఇస్తే ఇల్లు ఇవ్వలేదు, ఇల్లు ఇస్తే జాగి ఇవ్వలేదు, ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వకుండా అట్లా అంతా సతాయించింది. కాబట్టి వెంకటరామరెడ్డికి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అంటే మల్లన్న సాగర్లో భూ నిర్వాసితులు ఉన్నటువంటి ఒక గజ్వేల్ నియోజకవర్గంగా ఉండడం జరుగుతుంది. వారి పక్షాన మీరు ఎట్లా ఉండబోతారు భవిష్యత్తులో? తప్పకుండా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీగా ఎవరికైతే ప్యాకేజీలు అందలేదో, ఎవరికైతే ఇల్లు రాలేదో, ఎవరికైతే సరి అయిన నష్టపరిహారం రాలేదో, ఏదైనా ఒక ఎకరానికి 6 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఎవరికైతే నష్టపరిహారం ఇవ్వలేదో వాళ్ళందరిది కూడా తప్పకుండా తీసుకెళ్ళి దుబ్బాక కానివ్వండి, సిద్దిపేట కానివ్వండి, మన గజ్వేల్ కానివ్వండి, ఈ 3 కాన్స్టిట్యున్సీలలో చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి తరఫున నిలబడి రేవంత్ రెడ్డితోటి కొట్లాడైనా కానీ తప్పకుండా వాళ్ళకు సేవ చేస్తామని వాళ్ళకు హామీ ఇస్తూ ఉన్నాం. అంటే భూ నిర్వాసితులకు సంబంధించి మల్లన్న సాగర్లో ఉన్నటువంటి వారి కోసం నేను కష్టపడి పనిచేసి ముందుకెళ్తా. ఎందుకంటే ఇచ్చిన 6 గ్యారంటీలు నియోజకవర్గంలో ఒక అమలు కావడానికి నేను ముందుండి పనిచేస్తానని చెప్పి డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.